గాంధీభవన్లో పీఈసీ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో లోక్సభ అభ్యర్థుల వడపోతపై డిస్కస్ చేశారు. తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని ఏకవాక్య తీర్మానం చేసింది కమిటీ. పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాల్లో గెలవడమే టార్గెట్ గా పనిచేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఇటు సీఎం రేవంత్ ను మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ తిట్టడంపై కాంగ్రెస్ నేతల ఆందోళనలు, దిష్టిబొమ్మల దగ్ధాలు కంటిన్యూ అయ్యాయి. పార్లమెంట్ అభ్యర్థులపై గాంధీభవన్ లో పీఈసీ సమావేశం జరిగింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన మీటింగ్ జరిగింది. ఈ భేటీలో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి, సభ్యులు జిగ్నేష్ మేవానీ, విశ్వజిత్ కదం, ఏఐసీసీ ఇన్ఛార్జి కార్యదర్శులు, పీఈసీ సభ్యులు పాల్గొన్నారు. అభ్యర్థుల వడపోతపై సమావేశంలో చర్చించారు. మొత్తం దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపనున్నారు. పీఈసీ సమావేశంలో ఒక్కొక్క పార్లమెంటు స్థానానికి 3 పేర్లతో జాబితా సిద్ధం చేసి అధిష్టానానికి పంపిస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో నియర్లీ క్లీన్ స్వీప్ చేయబోతున్నాము. 13 నుంచి 14 స్థానాలు గెలవడం గ్యారంటీ. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ బీఆర్ఎస్ తీసుకోబోతుంది. వాళ్ళకి వచ్చే సీట్లు 0. సో మేము గెలవబోతున్నాం. భారీ సంఖ్యలో అప్లికేషన్స్ వచ్చాయి. వాడు ఎట్లా ప్రాసెస్ చేయాలి, ఎట్లా షార్ట్ లిస్ట్ చేయాలి, ఏం ప్రొసీజర్ చేయాలని చర్చ జరిగింది. పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ రెడీగా ఉందన్నారు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మదియాష్కి గౌడ్. ఫిబ్రవరి 15లోగా అభ్యర్థులను ఫైనల్ చేస్తామన్నారు. ఈసారి 15 సీట్లకు పైగానే విజయం సాధిస్తామన్నారు. ఫర్ ది అప్కమింగ్ పార్లమెంట్ ఎలక్షన్స్ and in this meeting we are going to discuss all the applicants who applied to contest on the Congress ticket. We will evaluate. The committee, Pradesh Election Committee, going to sit and evaluate and take further discussions with the screening committee chairman and the members and finalize 1 to 3 names to the party high command, the Central Election Committee, to decide and finalize the candidates as early as possible. He is eager to finalize seats by 15th of this month earliest. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సీఎం రేవంత్ రెడ్డిపై బాల్కసుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎంతో మందిని దూషించారన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదన్నారు వివేక్ వెంకటస్వామి. బాల్కసుమన్ మాట్లాడే మాటలు, రాజకీయ నాయకులు ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా అని చెప్పి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ ట్రెండ్ ఏదైతే ఉన్నదో, ఈ మాటలు ఇట్లా చేయడము, ఇది కేసీఆర్ గారే మొదలుపెట్టినారు. కేసీఆర్ గారే అధికారం నశలో, అధికారం నాదే, ఈ తెలంగాణ మొత్తం నా రాజ్యమే అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టు అధికారం చెలాయించారు. కేసీఆర్ నియంత పాలనను ప్రజలు తొక్కిపాతరేశారని మండిపడ్డారు ఎమ్మెల్యే మందుల సామేలు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు డిపాజిట్ రాదన్నారు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచుకున్నారని ఆరోపించారు. కల్వకుంట్ల అరాచకాలకు ఎంతో మంది బలయ్యారన్నారు. 10 సంవత్సరాలుగా ప్రజలను అణిసివేసి నియంతృత్వ పాలన చేసి ఏకచక్రాధిపత్యం చేసి తెలంగాణలో లూడి చేసి ఆగం చేసిన గత ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు తొక్కిపెట్టింది. మీరు అధికారులు ఓడిపోయి కూడా మీరు ఒక్క చెప్పు చూపెడితే గెలిచిన వాళ్ళం 100 చెప్పు చూపెడతాం. ఖబర్దార్, అది కేటీఆర్ చెప్తా ఉన్నా నేను. కాంగ్రెస్ పార్టీలో చేరారు పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత. ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో భేటీ అయ్యారు వెంకటేష్ నేత. సీఎం రేవంత్ రెడ్డిపై బాల్కసుమన్ వ్యాఖ్యలకు నిరసనగా జిల్లాల్లో సుమన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ముఖ్యమంత్రికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పలు జిల్లాల్లో పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.